ఒక ముచ్చటేల బ్యానర్ ఐటమ్గా ఈ వార్త వేసిరు. గమనించాలి. ఇది మనం నిజంగా మన పేపర్లో వచ్చింది. రియల్ ఎస్టేట్ ఎలగబెడుతుంది, దుమ్ము లేచిపోతుంది, పైసలు పుల్లు వచ్చినాయి. ఈయన కొడుకే అనుకుంటా, నిన్ననే రాసిన అనుకుంటా. వీడేనా? చూద్దాం ఉంటుంది. ప్రీ లాంచ్ బైబ్యాక్ పేరుతో రియల్ మోసాలు, బయటపడుతున్న 100 కోట్ల స్కామ్లు, నిండా మునుగుతున్న సామాన్యులు, విదేశాలకు ఉడాయిస్తున్న వ్యాపారులు, నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం, తరతరాలకు చెరగని చిరునామా అంటూ కుచ్చుటోపి, సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ నడుస్తూ ఉందంట. ఏడాదిన్నరలో 4,000 కోట్ల మోసాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కఠిన చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కారు. ఇప్పుడు ఒక చిన్న చూడండి, ఏడాదిన్నరలో 4,000 కోట్ల మోసాలు వెలుగులోకి వచ్చాయి. 4,000 కోట్ల తెలంగాణ ప్రజానికం సొమ్ము రియల్ ఎస్టేట్లో ఉన్న బిల్డర్లు అప్పనంగా ఈ ప్రీ లాంచ్ లేదంటే దీని పేరు ఏం పేరు జరారా ప్రీ లాంచ్ ఇంకే బైబ్యాక్, ఈ 2 పేరు చెప్పి ఘోరంగా దెబ్బ కొట్టినని చెప్పుకోవచ్చు. 4,000 కోట్లు. అందుకే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఆయన అమ్మ నిజంగా నాకు భయం అవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం జర్నలిజం ఉన్నాం, రేపైనా మనం అమ్మింది ఏమైనా ఆగమైపోయింది అనుకో, ఇంకా గంగలు కలిసినట్టే మన కుటుంబమే మన శాపార్థాలు నాకు తగులుతాయి. అందుకే ఇంతవరకు నేను ఎప్పుడు పెద్దగా అసౌంట్ లత్కోర్ పంచాలలో ఇన్వాల్వ్ కాలే. ఓనికి అసౌంట్ ప్లాట్లు అమ్మలే, ప్లాట్లు కానీ విల్లాలు కానీ ఏదైనా కానీ. సో దయచేసి ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో జర గమనించుకోవాలి. బిల్డర్లు అయినా కస్టమర్లు ఇంకా జాగ్రత్త ఉండాలి. మీ సొమ్ము ఆయన ఆగమైపోయింది. కమిషన్లు బాగానే వస్తాయి, ఏజెంట్లకు మంచిగా బాగానే పెద్ద అవుతారు. ఏజెంట్లు మన ముందరనే రిచ్గా బతికి చూపిస్తారు, కానీ ఫస్ట్ మనం ఆగమైపోతాను. మన ప్లాట్లు కొన్నప్పుడే జర గమనించుకోవాలి. 4,000 కోట్లు ఒక సంవత్సరంన్నరలా. ఈ రూపాయి కాదు అక్కడ. అంటే హైదరాబాద్ జరిగే బిజినెస్ ఎంత? 4,000 కోట్లు లాస్ అయ్యారంటే అసలు బిజినెస్ ఎంత అవుతుంది? బిజినెస్లో దీని పర్సెంటేజ్ ఎంత? నాకు తెలిసి ఒక 20% వరకు మోసాలే ఉన్నాయి. అందుకే ఇలా రియల్ ఎస్టేట్ అంటే రియల్ అని ఒకప్పుడు ఉండే రియల్ బిజినెస్ అని, ఇప్పుడు రియల్ బిజినెస్ కాదు, రియల్ పేరుతోని ఇక అంటారుగా రీల్ బిజినెస్ లెక్క అయిపోయింది. ఆ రీల్స్లనే కనిపిస్తుంది పెద్ద ఎత్తున. కానీ నిజంగా ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. హెచ్ఎండిఏ రేరా పర్మిషన్ లేదు, ముట్టుకోగరి. ఈవెన్ నేను కూడా చేస్తుండొచ్చు, కొన్ని కంపెనీలు బ్రాండెడ్ ఉంటాయి, కడతల నమ్మకం ఉంటుంది, అది మీ ఇష్టం. కాకపోతే 99% నష్టపోకుండా ఉండాలంటే మీరు ఈ తక్కువకు వస్తుంది ఎక్కువకి వస్తుంది కూడా ఉన్నది ఊడుతుంది. అలా ఉన్నది ఊడే చూసుకుందామా, ఫస్ట్ ఎంతో కొంత కొనుక్కునే చూద్దామా, అది చూసుకొని జర జాగ్రత్త. మెయిన్ పేపర్లో ఈ వార్త వేసుకోవచ్చు. అది కూడా ఇంకో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో భాగమైన మన మంచిర్యాల ఎమ్మెల్యే గారనా వివేక్ వెంకటస్వామి గారి పేపర్లో వచ్చింది ఈ వార్త. ఆనిముత్యం ఇదే లత్కోరు నా కొడుకు నిన్నమన్నో ఇదే వార్త. ఓ రియల్ ఎస్టేట్ ఎలుగవెచ్చిందని రాసింది. రాగు ఈ చెప్పు తీసుకోవద్దు అంతరా గాడి అని చెప్పిన. 10,000 రిజిస్ట్రేషన్లు ఎక్కువ అయినాయి. రాగురి ఏదా లేదా ఇల్లనే అనుకున్నా, కానీ మరి ఈడ ఆంధ్రజ్యోతి అంటుంది చూదా ఉంటుంది. ఎంతకైనా మంచి అయ్యో మళ్ళీ ఛాన్స్ దొరకదు. తన్నాల కొడుకులు ఒక్కొక్కరిని ఊడన్నా రియల్ ఎస్టేట్ ఎలా పెడతాను మళ్ళీ రాస్తే దొరుకుతలేదా? దొరికితే బాగుంటుండే, కానీ చూద్దాం ఉండ్రి. ఎంతకైనా మంచిది. ఈ కబ్జాల గురించి చేసినాడు రాయలే, అది పరిస్థితి. మొన్ననే 2 రోజుల కింద మనం చదివినాం. ఎవడో ఇట్నే రాసిన పేపర్ నిండా ఎలగబెడుతుంది రియల్ ఎస్టేట్, తెలంగాణలో దుమ్ము లేచిపోతుంది, రిజిస్ట్రేషన్లు ఎక్కువైనాయి, పైసలు ఎక్కువ వచ్చినాయి, 15,000 కోట్ల ఏమో ఆదాయం వచ్చిందని రాసింది. 15,000 4,000 కోట్లు గంగలు కలిసిపోయినాయి ఉన్నాయి. గాడిది 15,000 అంటే ఇప్పుడు వల్ల 30%, 30-25% ఇప్పుడు ఇక్కడ గంగలు కలిసిపోతాడు. అంటే రియల్ ఎస్టేట్లో 25% మోసాలు జరుగుతూ ఉన్నాయి అనేది వాస్తవంగా ఇక్కడ మెయిన్ పేపర్లో ఒక ప్రశ్నించే గొంతు అని చెప్పిన పత్రిక రాసుకొస్తా ఉంది. సో దయచేసి రియల్ ఎస్టేట్ 25% మంది ఏజెంట్లు మోసం చేస్తారు, బిల్డర్లు మోసం చేస్తారు, 25% మంది ప్రజానిక సామాన్య ప్రజలు మోసపోతారు. దీని అర్థం అదే కదా. 4,000 కోట్ల ఫ్లాట్లు అమ్మిన ఏజెంట్లు దొంగలు, 4,000 కోట్ల ఫ్లాట్లు ఎవరైతే ఈ ప్రీలాంచ్ బైబ్యాక్ పేరుతో వెంచర్ వేసో వాళ్ళు అత్తుకోరు దొంగలు. ఈ 4,000 కోట్లు ఎవరైతే పెట్టుబడి పెట్టి నష్టపోయారో వాళ్ళే అమాయకులు. ఈ స్టేట్మెంట్ పర్ఫెక్టా కాదా మీరు చెప్పు. అందుకే దయచేసి చెప్తాను, బిల్డర్లకైనా కస్టమర్లకైనా లేదంటే ఏజెంట్లకైనా నేను అనుభవం ఉన్నది కాబట్టి చెప్తాను. ఇంత వివరంగా ఎవరు చెప్పడు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఫ్రీలాన్స్ పేరుతో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇక వాడు ఇప్పుడు నువ్వు కోటి పెట్టు సంవత్సరం మళ్ళీ కోచి ఇంకో కోటి ఇస్తా అంటాడు. వాడి తర్వాత కోట్ల మీద పెట్టిపోతాడు.
సో అందుకే చాలా మంది నా కళ ముందు లాగం అయిపోయిన ఫ్యామిలీస్ కనిపిస్తా ఉన్నాయి. సో దయచేసి రియల్ ఎస్టేట్ల బిల్డర్లు లుచ్చ నా కొడుకులు తయారవుతారు, లుచ్చ నా కొడుకులే. అందుకే ఏజెంట్లకు కూడా మరీ మరీ చెప్తాను, మీకు వచ్చే 1,00,000 కమిషన్ కక్కుతు పడితే ఓ నిండు జీవితం వాళ్ళ కుటుంబాలు ఆగం అయిపోతాయి. వాళ్ళ జీవితం మొత్తం కళ్ళు కన్న కళ ఇలా ఒక లత్తుకోరు నా కొడుకు చేతిలో కోట్ల రూపాయలు పోసి ఈఎంఐలు కట్టుకుంటే కన్నా గోస తీస్తారు చాలా మంది. ఇలా హైదరాబాద్లో 10 ఇళ్ళు పోతే 10 ఇళ్లలో ఒక ఇల్లు అట్లా ఆగం అయిపోయిన ఇల్లే ఉంటుంది. సో దయచేసి రేవంత్ అన్న జర దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. మన హెచ్ఎండిఏ ఈయనే ఉంది, ఏం ఎలగబెడతా అమీర్పేటలో కనుక్కుందాం. రేరా ఏం ఎలగబెడుతుందో జర కనుక్కుందాం. అయ్యో మనం ఎలా పెడుతున్నాం కదా తెలంగాణ, జర పట్టించుకోరు. మెయిన్ పేపర్లో వచ్చింది వార్త. ఆ 2 ఆఫర్లు రెరా రూల్స్ కు విరుద్ధం అంట. ఫ్రీలాన్స్ కానీ బైబ్యాక్ ఆఫర్లు ఈ 2 కూడా రెరా నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతుండగా మరికొందరు బహిరంగానే ప్రకటనలతో ముందుకొస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ అంటే ఇంకా ఎలాంటి నిర్మాణం మొదలు పెట్టక ముందే ఇండ్లు కట్టిస్తామని ఆఫర్ల పేరిట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం. బైబ్యాక్ ఆఫర్ అంటే తమ ఫ్లాటుపై ముందు ఫ్లాటుపై ముందు పెట్టుబడి పెట్టండి, ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువకు తామే కొంటామని చెప్పడం. బైబ్యాక్ అంటేనే మీరు ఫస్ట్ ఇప్పుడు కొనండి, తర్వాత మన డబల్ కొంటాం, మేమే కొంటాం అని చెప్పేది బైబ్యాక్. ఫ్రీలాన్స్ అంటే అది ఏముండదు, భూమి ఏముండదు, భూమి చూపించి మంచిగా డిజైనింగ్లు మంచిగా ఆర్కిటెక్చర్ పెట్టి మంచిగా డిజైన్ చేసి గ్రాఫిక్ డిజైన్తో మనకు పాంప్లెట్ పేపర్ తయారు చేసి బ్రౌచర్తో సేల్ చేస్తాం. సో దయచేసి నేను చేయలే అని చెప్తలేడు, నీ కూడా చేయొచ్చు కదా, ఇంకైతే నీ అమ్మలే అట్లా ముందు నష్టంగా. సో దయచేసి చెప్తాను, ఎవరు కూడా ఆగం కాకండి. అందుకే బంద్ చేసి కూర్చున్నాను. నీ అమ్మ వార్తలను చెప్పుకుందాం కానీ అలా అతుకోరు పచ్చారు ఆయన ఓ నీళ్ళు ముంచొద్దని ఆగిన. సో దయచేసి చూడండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మెయిన్ పేపర్లో తీసుకొస్తారు ఇవాళ ఈ ఐటెంని.